అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వేసవి లోతుదుక్కులు ప్రయోజనాలు, వేసవి కాలంలో చేపల చెరువుల్లో చేపట్టాల్సిన యాజమాన్యం, ఇంకా జై కిసాన్లో బాపట్ల పోస్ట్ హార్వెస్ట్ సెంటర్లో కొత్త ఆవిష్కరణలు, 3ంటికి పేటెంట్. రబీ కాలం పూర్తి కావస్తోంది. ఆరుతడి పంటలన్నీ ఇంటికి చేరగా చాలా చోట్ల పంటలన్నీ కోతకు సిద్ధంగా ఉన్నాయి. అయితే పంటలు తీసుకున్న తర్వాత రైతులంతా పొలాలను అలానే వదిలేస్తుంటారు. ఇలా చేయడం వల్ల కలుపు మొక్కలు పెరిగి భూసారాన్ని అంతటినీ పీల్చేస్తుంటాయి. అలా కాకుండా పొలాలను దుక్కులు చేసుకోవడం వల్ల భూమిలోని పురుగులు, వాటి కోసస్థ దశలు బహిర్గతమై ఎండవేడికి చనిపోతాయి. అంతేకాదు, తొలకరిలో పడే వర్షపు జల్లులు భూమిలోకి ఇంకి తరువాత వేయబోయే ఖరీఫ్ పంటలకు ఉపయోగపడతాయి. వేసవి లోతు దుక్కులు చేయడం వల్ల ప్రయోజనాలేవో తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ కుమార్. కోత కోసిన తర్వాత రబీలో పొలాలన్నీ కూడా ఖాళీగానే ఉంటాయి కనుక ఈ సమ్మర్లో మనకి ఏం చేయాలంటే రైతు సోదరులు తగినంత టైం ఉంటుంది కనుక ఈ పొలాలను ఖాళీగా విడిచిపెట్టకుండా వాటిలో లోతుదుక్కులు చేసుకున్నట్టయితే మనకు చాలా వరకు మంచి ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే ఈ ట్రాక్టర్ సదుపాయం అనేది కొద్దిమంది రైతు సోదరుల దగ్గరే ఉండటం వలన ఎవరైతే ఒకటి అరా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ లోతుదుక్కులను చేయడం, మిగిలిన వాళ్ళంతా కూడా ఈ ఖరీఫ్లో అంటే జూన్ జూలై టైంలోనే డైరెక్ట్గా నేరుగా వాళ్ళు ఈ ట్రాక్టర్తో దుక్కులు చేసుకొని మొదటి పంటకి వెళ్ళిపోతూ ఉన్నారనమాట. సో దీనివల్ల మనకు చాలా నష్టాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. అందులో ప్రధానమైనవి ఏంటంటే ప్రీవియస్ క్రాప్ ఏదైతే ప్యాడీ వేస్తూ వరే వేస్తూ ఉన్నామో దాంట్లో దమ్ము పట్టి కూడా మనం నాటు వేస్తూ ఉంటాం. సో ఇలా దమ్ము పట్టి నాటు వేయడం వల్ల ఏమవుతుందంటే చాలా వరకు ఈ నేల అనేది చాలా కాంపాక్ట్ అయిపోతుంది, చాలా గట్టిగా తయారవుతుంది అనమాట. లోపల పొరలన్నీ చాలా గట్టిగా తయారైపోతాయి. సో ఇలా గట్టిగా తయారైపోవడం వలన నేలలో తగినంత ఈ ఏరియేషన్ అనేది జరక్క రూట్ తాలూకు డెవలప్మెంట్ అనేది చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది. నేలలో ఉన్న గట్టి పొరలు అనేవి మనం దాన్ని లూజ్గా చెయ్యాలి అని అంటే ఈ వేసవిలో లోతుదుక్కులు అనేవి చాలా చాలా అవసరంగా మనం భావించాలి. అలాగే లోతుదుక్కులు చేయకపోయినప్పుడు ఏమవుతుందంటే ఏవైతే మనకి ఈ దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కలుపు మొక్కలు ఉన్నాయో అవన్నీ కూడా చాలా ప్రాబ్లమేటిక్గా మనకి తదుపరి వేసినటువంటి ఖరీఫ్ పంటలో చాలా వరకు వచ్చేసి మనకు నష్టాన్ని కలగజేస్తూ ఉంటాయి. అలాగే ఈ చీడపీడల తాలూకా ఈ అవశేషాలన్నీ కూడా మనకు నేలలోనే ఉండిపోవటం వలన అవి మనం లోతుదుక్కులు చేసినప్పుడు మాత్రమే బహిర్గతం అవుతాయి. కాబట్టి అవి లోతుదుక్కులు చేసుకునే ఆవశ్యకత ఎంతైనా ఉంటుందన్నమాట. సో అందుకని వీటన్నిటిని మనం నివారించాలి అని అంటే తప్పనిసరిగా ఈ రైతు సోదరులందరూ కూడా రబీలో రెండో పంట తీసేసిన తర్వాత ఈ లోతుదుక్కులు అనేవి తప్పనిసరిగా చేయాలి. అలాగే ఈ లోతుదుక్కులు చేసినప్పుడు రైతు సోదరులు మనకి పొలం తాలూకా వాలునికి అడ్డంగా ఈ రెక్క నాగలను కనుక ఉపయోగించేసినట్టయితే అది సుమారుగా 25 నుంచి 30 సెంటీమీటర్ లోతు వరకు కూడా ఉన్నటువంటి నేలని కట్ చేసి అది మనకి పల్వరైజ్ చేస్తుంది, అంటే టర్న్ చేస్తుంది అనమాట. అలా టర్న్ చేయడం వల్ల ఏమవుతుందనంటే నేల లోపల ఉన్నటువంటి అంటే సుమారుగా 1 అడుగు వరకు కూడా ఏవైతే కాంపాక్ట్ అయిపోయి ఉన్నాయో లేయర్స్ అనేవి వాటిని బ్రేక్ చేసి బయటికి తోస్తుంది. అలా తోయడం వల్ల ఏమవుతుందంటే నేల అనేది గుల్లబారుతుంది. అలా నేల గుల్లబారడం వలన మనకి ఏదైతే ఈ తొలకరిలో వర్షాలు పడతా ఉంటాయో ఆ పడినటువంటి వర్షాలని
కానీ ప్రతి ఒక్క నీటి బొట్టుని కూడా అది నేల లోపలికి ఇంకిపోయి నేల తాలూకా నీరు ఇంకే గుణాన్ని కూడా అది మనకి పెంచుతూ ఉంటుంది. దీంతో పాటుగా ఈ లోతుదుక్కులు చేసినప్పుడు ఏమవుతుందనంటే శిలీంధ్రపు అవశేషాలు కానీ లేదా ఈ కీటకాల తాలూకా గుడ్లు సముదాయాలు, కోశస్థ దశలు, అలాగే పురుగు తాలూకా ఏవైనా అవశేషాలు ఉన్నప్పుడు అన్నీ కూడా అవి ఈ లోతుదుక్కులు చేయడం వలన బహిర్గతం అవుతాయి. అలా బహిర్గతమైనప్పుడు ఈ వేసవి కాలంలో ఉన్నటువంటి అధిక ఉష్ణోగ్రతకి అవి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. వాటితో పాటుగానే మనం దుక్కు చేస్తున్నప్పుడు ఈ పక్షుల బారిన కూడా పడి అవి వాటిని తినేయడం వల్ల వాటికి ఆహారంగా ఉపయోగపడి చాలా వరకు వాటి తాలూకా ఉద్దిదన తగ్గిపోతూ ఉంటుంది. దీనివల్ల తదుపరి వేసే పంటల మీద పెట్టే ఈ చీడపేటల మీద పెట్టే ఖర్చు అనేది తగ్గుతుంది. అలాగే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి బహువార్షిక కలుపు మొక్కలైనటువంటి తుంగ కానీ, గరిక కానీ, ఈ దర్భగడ్డి కానీ, వాటి తాలూకా దుంపలు, అలాగే నట్స్ అంటాం, ఇవన్నీ కూడా బయటికి ఈ అధిక ఉష్ణోగ్రతకి ఎక్స్పోజ్ కావడం వల్ల ఏమవుతుందంటే అవన్నీ ఇనాక్టివ్ అయిపోయి మనకి చాలా వరకు ఈ దీర్ఘకాలికంగా పీడించినటువంటి కలుపు తాలూకు సమస్య కూడా మనకి చాలా వరకు తగ్గుతుంది. అలాగే ముందు పంటకి వేసినటువంటి ఈ క్రిమిసంహారక మందులు కానీ, అలాగే కలుపు మందులు కానీ నేలలో మనం వేస్తాం కనుక ఈ లోతుదుక్కులు చేసినప్పుడు అవి కూడా ఈ వేడిమికి ఎక్స్పోజ్ అవ్వడం వలన వాటి తాలూకు విష ప్రభావం కూడా చాలా వరకు ఈ లోతుదుక్కులు చేసినప్పుడు తగ్గిపోతూ ఉంటుంది అనమాట. రైతు సోదరులు అందరూ కూడా మనం ఈ రెండో పంట కోసేసి తర్వాత ఎటువంటి మనకి లేజర్ టైం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి పొలాలని అలాగా విడిచిపెట్టకుండా వాటిని మనము ఈ సమ్మర్ టైంలోనే అంటే ఫిబ్రవరి ఎండింగ్ తర్వాత నుంచి మనము ఈ మే మొదటి వారం వరకు లోపు మనం అనేది లోతుదుక్కులు కనుక చేసుకున్నట్టయితే ఈ ప్రయోజనాలన్నింటినీ కూడా పొందవచ్చు. అలాగే మనం ఏ పంట వేసినా కూడా సమగ్ర సస్యరక్షణలో మన ప్రధానమైనటువంటి పాత్ర పోషించేది ఈ లోతుదుక్కులే కనుక రైతు సోదరులు ఈ లోతుదుక్కుల మీద తగినంత శ్రద్ధ అలాగే అవగాహన కలిగి ఉండి చేసుకున్నట్టయితే మనం చీడపీడల మీద పెట్టినటువంటి ఖర్చు అనేది చాలా వరకు మనకి తగ్గించవచ్చు. మత్స్య సంపదకు కేంద్ర బిందువుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విరాజిల్లుతోంది. రొయ్యల సాగుతో పోలిస్తే చేపల పెంపకంలో నష్ట భయం కాస్త తక్కువనే చెప్పాలి. అయితే ఈ వేసవి కాలంలో ఉండే నీటి ఇక్కట్లు, అధిక ఉష్ణోగ్రతల వల్ల నీటిలో ప్రాణవాయువు లోపం తలెత్తడంతో పాటు నీటి గుణగణాల్లో పలు మార్పులు వస్తాయి. దీంతో చేపలు తెల్లవారుజామున ఒడ్డుకు చేరి శ్వాస పీల్చుకునేందుకు తలలు పైకెత్తడం గమనిస్తూ ఉంటాం. దీన్నే ముట్టెలెత్తడం అని రైతులు వ్యవహరిస్తుంటారు. ప్రాణవాయువు లోపం వల్ల చేపలలో నిరోధక శక్తి తగ్గి పలు రకాల వ్యాధుల పాలిట పడుతుంటాయి. కాబట్టి వేసవి కాలంలో చేపల పెంపకంలో శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను పాటించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త డాక్టర్ ఏ శ్రీనివాసరావు. ఈ వేసవి కాలంలో అడుగుపెట్టాము. బాగా ఇప్పుడు వేసవి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం ఈ విధంగా ఉండడం జరుగుతుంది. తర్వాత మనం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మన చేపల చెరువుల గురించి కానీ ఆలోచించినట్లయితే ఏంటంటే చాలా వరకు మన ఈ చేపల చెరువుల్లో పట్టుబడికి వచ్చిన దశలోను, అదేవిధంగా ఇంకొన్ని రోజుల్లో పట్టుబడి చేస్తామన్న దశల్లో కూడా ఉన్నాయి. ఇంకా ఈ నెల వచ్చే నెల కూడా పట్టుబడి దశలో ఉంటాయి చాలా వరకు. కొన్ని ఏంటంటే మనకి పెరుగుదల దశలో, అంటే ఏంటంటే మనకి 1/2 కేజీలు మించిన దశలో కూడా ఉన్న చెరువులు కూడా ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడైతే మనకి వేసవికాలంగా వచ్చిందో మనకి ముఖ్యమైన సమస్య ఏంటంటే మనకి నీరు. ఈ నీరు ఏంటంటే మనకి వేసవి ఎండకి ఆవిరైపోతుంటుంది. దానివల్ల మన నీరు లోతు అనేది తగ్గడం జరుగుతుంది. నీరు మనకు అందుబాటులో ఉన్నప్పుడు కనీసం మన చేపల చెరువుల్లో 6 అడుగులు మించి మనం నీరు అనేది పెట్టుకోవాలి. ఈ మేతలు కూడా ఏంటంటే మనకి మరీ ఎక్కువగా పెట్టకుండా, ఏంటంటే అవి ఎంత తింటున్నా ఎంత మన మేత సంచులతో చూసుకొని దాంట్లో మిగిలిపోతుంటే తగ్గించడం, అది చేయడం. తర్వాత మనం ఈ నీటి రంగు ఒకటి చూసుకోవాలి. నీటి రంగు ఏంటంటే ఈ వేసవికాలంలో మనకి ఎక్కువగా ముదిరాకుపచ్చ అయిపోవడం, తర్వాత ఏంటంటే నీలాకుపచ్చలుగా మారడం, ఆ విధంగా ఉండడం వల్ల అప్పుడప్పుడు మనకి తెట్టు అనేది పైకి రావడం కూడా జరుగుతుంటుంది. నీటి రంగు అనేది మనకి లేత ఆకుపచ్చ రంగులో ఉండాలి. అలాగే కొద్దిగా గోధుమ ఆకుపచ్చ రంగులో కూడా ఉండొచ్చు. మనకి ఎప్పుడైతే ఇది వృక్ష ప్లవకాలు, కొద్దిగా జంతు ప్లవకాలు కలిసి ఉన్నప్పుడు ఆకుపచ్చ రంగు నుంచి గోధుమ ఆకుపచ్చ రంగు ఉంటుంది. ఇది ఎక్కువగా ఉన్నప్పుడు దానివల్ల ఏమవుతుందంటే ఈ ఆక్సిజన్ సమస్య రావడము, ఈ తెట్టు బయటకు వచ్చి దానివల్ల కూడా మనకి ఏంటంటే అమ్మోనియా పెరగడం, ఇవన్నీ జరుగుతుంటాయి. అందుకు మనం ముఖ్యంగా చూడాల్సింది, మనం రోజు చేపల చెరువుకు ఉదయాన్నే వెళ్ళినప్పుడు మనకి నీటి రంగు ఎలా ఉంది, ఎప్పుడైతే మనకి ఇది ఎక్కువగా ఉంది, మనకు ప్లాంక్టన్ ఎక్కువగా ఉందని కానీ మనం గమనించినట్లయితే మనం కనీసం వారానికి ఒకసారి మన మేత అనేది పూర్తిగా మానేయాలి చేపల చెరువులో. ఆ విధంగా మానేయడం వల్ల ఏమవుతుందంటే ఈ చేపలన్నీ కూడా ఈ ప్లాంక్టన్ ఎక్కువగా తిని వాటికి కావాల్సిన పోషకాలు కూడా ఎక్కువగా అందుతాయి. ఆ తర్వాత ఈ నీరు కూడా శుభ్రపడుతుంది. ఆ విధంగా చేయడం వల్ల మనకి నీటిలో ఉండే ఆక్సిజన్ సమస్యలు ఇవన్నీ కూడా తొందరగా రావు.
ఈ వేసవికాలంలో అంటే మనకి అవసరం అనుకుంటేనే మనం ఈ ఎరువులు అనేవి వాడాలి, లేకపోతే మనం వాడిన అవసరం లేదు. ఎప్పుడు కూడా మనం నీరు అనేది జాగ్రత్తగా చూసుకోవడం. ఉదయాన్నే వెళ్ళినప్పుడు ఎక్కువగా మనకి చేపలు ముట్లు ఎత్తున్నాయి అంటాం. దానికి కారణం మనందరికీ తెలిసిందే, ఆక్సిజన్ తగ్గడం. కొన్ని చెరువుల్లో మనకి ఏంటంటే కొద్దిగా మనకి పంకాలు కానీ ఉంటే, ఏరేటర్స్ ఉంటే వాటిని రోజు ఆడించడం కూడా జరుగుతుంటుంది. అది కాకుండా మనం ఏంటంటే రోజు వచ్చిన తర్వాత కొద్దిగా ముట్లు ఎత్తున్నాయి, మళ్ళీ లోపలికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ విధంగా ఉన్నప్పుడు మనం వాటిని బాగానే ఉన్నాయిలే అనుకుంటాం, తర్వాత రంగు అయింది అంతా బాగానే ఉందండి. ఒక్కసారి మనం ఆ వాటర్ని మనం టెస్ట్ చేసి అందులో మనం ఉదయాన్నే 6 గంటలకి ఆక్సిజన్ ఎంత ఉంది, అలాగే pH ఎంత ఉంది, అమ్మోనియా ఎంత ఉంది అని కానీ మనం ఒక్కసారి మనం పరిశీలించుకుంటే ఆక్సిజన్ ఆ సమయంలో కానీ చూస్తే మనం ఉదయాన్నే 6 గంటలు కానీ చూసినప్పుడు అది కనీసం 5 ppm ఉండేటట్లు చూసుకోవాలి. అలాగే pH అనేది చూసుకుంటే 7.5 నుంచి 8.5 మధ్య ఉండేటట్టు చూసుకోవాలి. మనకి అమ్మోనియా అనేది అసలు ఉండకూడదు. ఆ టోటల్ అమ్మోనియా అనేది ఏంటంటే 0.5 ppm దాటకుండా ఉండేటట్టు కానీ చూసుకున్నట్లయితే సేఫ్గా ఉన్నట్టు. ఇంకొక సమస్య ఏంటంటే ఈ వేసవి కాలంలో మనకి అంతా ఎండ అంతా కూడా రోజు బాగానే ఉంటుంది. తర్వాత వచ్చేసరికి ఒకేసారి మనకి చిరు జల్లులు పడడం, వాతావరణం అంతా మేఘావృతం అయిపోవడం, ఒకసారి సడన్గా మనకి ఈ వర్షం అనేది పడడం జరుగుతుంది. అటువంటి సమయంలో ఈ చేపలు చనిపోవడం జరుగుతుంది. దానివల్ల మనకి మార్కెట్కి వెంటనే మనం మార్కెట్ చేయలేక దానివల్ల మనకి ఎక్కువ నష్టం జరుగుతుంది. అంటే దానికి కారణం ఏంటంటే మనం రోజు వెళ్ళినప్పుడు ఎప్పుడైతే మన చేపలు ముట్లు ఎత్తున్నాయో ఆ ముట్లు ఎత్తినప్పుడు కానీ మనం జాగ్రత్త తీసుకోకపోతే ఆ మరునాటికి మొత్తం అన్నీ కూడా ఒకేసారి చనిపోవడం జరుగుతుంది. ఆ విధంగా మాస్ మార్టాలిటీ అనేది వస్తుంది. దానికి కారణం మనకి నీరు, ఏ విధమైన వ్యాధి కాదు. ఏమాత్రం మనకు ఏరేటర్లు ఉంటే దాని రాత్రి అంతా కూడా మనం ఆ ఏరేటర్లు మన చెరువులో వేసుకోవడం. ఒకవేళ మనకి చేపల చెరువులు అవి లేనప్పుడు మనకి అర్ధరాత్రి 12 గంటలు దాటిన దగ్గర నుంచి కూడా చెరువు నీటిలోనే చెరువులోకి తోడేటట్లు పంపు సర్క్యులేషన్ని మనం ఏర్పాటు చేసుకోవడం. దీన్నే మనం రీసర్క్యులేషన్ అంటాం. అర్ధరాత్రి దాటించి తెల్లవారుజాము వరకు కూడా ఉన్నట్లయితే ఆ విధంగా మనకి ముట్లు ఎత్తడం తగ్గింది. కొన్ని చెరువుల్లో ఏంటంటే మేత ఆ రోజు తినడం మానేస్తాయి. దానికి కారణం తెలియదు మనకి. దానికి కూడా ఏంటంటే మనకు కారణం అటువంటి చెరువుల్లో ఎక్కువగా మనకి ఆక్సిజన్ స్థాయిని తగ్గిపోవడం, అమ్మోనియా పెరగడం అనేది ఒకటి సూచనగా చెప్పుకోవచ్చు. అందుకేంటంటే దీన్ని మనం జాగ్రత్తగా గమనించి మనం కానీ ఈ ఆక్సిజన్ని pHని ప్రతిరోజు యాజమాన్యం చేసినట్లయితే చేపలు ఆరోగ్యంగా పెరగడానికి, అదే మనకు తొందరగా పెరిగి దిగుబడి రావడానికి ఉంటుంది. ముఖ్యంగా ఎప్పుడైతే మనకి ఎకరం చేపల చెరువుల్లో 2.5 టన్నులు మించి కానీ మనం సరుగ్గానే ఉందంటే అటువంటి చెరువుల మనం తప్పనిసరిగా యాజమాన్యం అనేది చర్యలు తీసుకోవాలి. ఈ నీటిని చూసుకోవడం, ఆవిరైన నీటిని అంతా కూడా భర్తీ చేసుకోవడం, ఈ ఆక్సిజన్ pH వీటిని మనం సక్రమంగా యాజమాన్యం చేసినట్లయితే మనకి మేత అనేది సక్రమంగా ఇచ్చి వాటిని మనం ఏంటంటే ఇంకా మనకి అనుమానం ఉన్నప్పుడు మనకి మేతని ఒక రోజు మానేసినట్లయితే మనం ఈ చేపల చెరువుల్లో మనకు చాలా వరకు ఈ సమస్యలు అనేవి తగ్గుతుంటాయి. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో బాపట్ల కేంద్రంగా పనిచేస్తున్న కోత అనంతర సాంకేతిక పరిజ్ఞాన కేంద్రం ఇటీవలే 3 ఆవిష్కరణలు తీసుకొచ్చింది. ప్రజలకు ప్రయోజనకరంగా ఉండడంతో ఈ ఆవిష్కరణలకు పేటెంట్ సైతం మంజూరైంది. సమస్య నుంచి ఉపశమనం పొందటం, పరీక్షల ఖర్చులను తగ్గించుకోవటం, మానవ శారీరక శక్తిని పరిమితం చేసి యంత్రాలకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించడం కోసం ఈ ఆవిష్కరణలు రూపొందించారు. వ్యవసాయంలో కూలీల సమస్య నివారణ, సకాలంలో పొలం పనులు జరగడానికి, ఉప ఉత్పత్తుల కోసం కూడా ఈ కేంద్రంలో అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రస్తుతం చాలా మంది షుగర్ వ్యాధికి గురవుతున్నారు. షుగర్ లేని వారు కూడా ఊబకాయం లేకుండా ఆరోగ్యంగా ఉండటానికి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలను తీసుకోవాలనుకుంటున్నారు. మన వరి రకాలన్నీ ఎక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నవే. ప్రాసెసింగ్ ట్రీట్మెంట్ ద్వారా అన్నంలో గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గించి నెమ్మదిగా జీర్ణమయ్యేలా చేయటం కోసం ఈ డయాబెటిక్ స్మార్ట్ కుక్కర్ రూపొందించారు. ఇది ప్రపంచంలోనే మొదటి డయాబెటిక్ స్మార్ట్ రైస్ కుక్కర్. అన్నం వండే సమయంలోనే అదనపు గంజిని ఈ కుక్కర్ తీసివేస్తుంది. దీంతో కొన్ని కార్బోహైడ్రేట్లు తగ్గుతాయి. అన్నాన్ని వేగంగా చల్లబరిచి 1 నుంచి 2 డిగ్రీలకు తగ్గిస్తుంది. ఈ అన్నం నిదానంగా అరుగుతుంది. దీంతో శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. మనం తీసుకున్న వరి రకాల్లో మనకి చాలా రకాలకి వరికి ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది 75 కన్నా ఎక్కువగా ఉంటుంది. 78 కానీ 80 కానీ అలా ఉంటుంది. సో మరి అలాంటి వరి రకాలని మనము తీసుకున్నప్పుడు వెంటనే షుగర్ స్థాయిలు పెరుగుతాయి. కాబట్టి ఏమంటే ఇప్పుడు ఏ రైస్ వెరైటీ అయినా కూడా మనం కుకింగ్ ప్రాసెస్లో ఒక చిన్న మార్పు కనుక చేసి, అంటే ఒక ప్రాసెస్ ట్రీట్మెంట్ కనుక దానికి ఇవ్వగలిగి ప్రతి రైస్ వెరైటీ
ఓన్లీ ఒక ప్రాసెస్ ట్రీట్మెంట్ ద్వారా దాని గ్లైసెమిక్ ఇండెక్స్ని తగ్గించే విధానం ఏదైనా ఉందా అని దాన్ని ఒక కుక్కర్ బేస్డ్ ఒక యూనిట్ లాగా తీసుకురావాలని మేము ప్రయత్నాలు గత 3 సంవత్సరాల నుంచి చేస్తున్నప్పుడు ఒక నూతన ఆవిష్కరణ డయాబ్లైట్ అనే పేరుతో ఒక స్మార్ట్ రైస్ కుక్కర్ని అది ఐఓటీ కంట్రోల్స్తో అలానే ఏ ఆల్గారిథంతో మేము డెవలప్ చేయడం జరిగింది. ఆ కుక్కర్ ప్రత్యేకత ఏంటంటే అది సొలెనాయిడ్ వాల్వ్ ద్వారా మనకి ఎక్సెస్ గంజిని అంటే కొంత స్టార్చ్ని బయటికి తీసేసేయటమే కాకుండా మనకి ముఖ్యంగా స్టార్చ్లో ఉండేటటువంటి 3 ఫ్రాక్షన్స్ మనం ఆర్డిఎస్ అని, ఎస్డిఎస్ అని, ఆర్ఎస్ అని చెప్పి అంటాము. ఆర్డిఎస్ అంటే మనం ర్యాపిడ్లీ డైజెస్టబుల్ స్టార్చ్, మనం తిన్న వెంటనే అది మొదటి 20 నిమిషాల్లో డైజెస్ట్ అయిపోయేదాన్ని ఆర్డిఎస్ అని అంటాము. ఎస్డిఎస్ అంటే స్లో డైజెస్టబుల్ స్టార్చ్, అది 20 నిమిషాల నుంచి 90 నిమిషాల్లో డైజెస్ట్ అయ్యేది. అలాగనే ఆర్ఎస్ అంటే రెసిస్టెంట్ స్టార్చ్, అది మనకి అసలు డైజెస్ట్ కాదు, ఫైబర్లో యాక్ట్ చేస్తుంది. వాస్తవానికి మనకి వరి రకాల్లో మనకి ఈ ఎస్డిఎస్ అనేది తక్కువగా ఉంటుంది, ఆర్డిఎస్ అనేది ఎక్కువ ఉంటుంది. మేము తీసుకున్న ప్రాసెస్ ట్రీట్మెంట్లో ఈ ఆర్డిఎస్ని ఎస్డిఎస్గా కన్వర్ట్ చేయడం అనేది ఒక ఇదైతే, మరొకటి ఏంటంటే ఆర్ఎస్ కంటెంట్ను కూడా 126% వరకు పెంచి మేము ఏ వరి రకానికైనా కూడా ఈ ప్రాసెస్ ట్రీట్మెంట్ ద్వారా, ఈ కుకింగ్ ద్వారా మేము గ్లైసెమిక్ ఇండెక్స్ని మేము 22% వరకు తగ్గించడానికి మేము డెవలప్ చేసిన కుక్కర్తో మాకు సాధ్యమైంది. మాకు భారత ప్రభుత్వం నుంచి మాకు పేటెంట్ లభించడం జరిగింది. మనం తీసుకునే ఆహారం వేగంగా జీర్ణమై రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచే సూచికనే గ్లైసెమిక్స్ ఇండెక్స్ పరీక్ష అంటారు. మధుమేహం దరిచేరకుండా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలన్న అంశంపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. వరి, అపరాలతో కూడిన ఆహార పదార్థాల్లో గ్లైసెమిక్స్ ఇండెక్స్ పరీక్ష చేయించుకోవటం అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారింది. ఇన్వైవ్ పద్ధతిలో చేసే ఈ పరీక్ష చేయటానికి పలు సంస్థలు 2.5 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు తీసుకుంటున్నారు. ఈ పరీక్షను ఇన్విట్రో విధానంలో బాపట్లలోని ఆంగ్రూ కోత అనంతర సాంకేతిక పరిజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు కేవలం 7,500 రూపాయలకే చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక పరికరాన్ని రూపొందించారు. దీనికి పేటెంట్ కూడా వచ్చిందని చెబుతున్నారు. అలానే మిరపకాయలను గోతంలో తొక్కడానికి కూలీలకు ఇబ్బందిగా మారుతున్న అంశంపై పరిశోధనలు చేసి ఓ సరికొత్త యంత్రాన్ని కనుగొన్నారు. ఇప్పుడు గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది మనం తీసుకునేటటువంటి ఏ ఆహార పదార్థం అయినా అది ఎంత తొందరగా జీర్ణమయ్యి మన శరీరంలో రక్తం స్థాయిని పెంచుతుంది అనేది తెలియజేసేటటువంటి సూచిక. మరి ఇప్పుడు డయాబెటీస్ పేషెంట్స్ చాలా పెరగటం వల్ల కానీ, లేకపోతే డయాబెటీస్ లేకున్నా కూడా డయాబెటీస్ రాకుండా అదర్వైజ్ మంచి మెటబాలిక్ రేట్ని కానీ ఒబెసిటీ లేకుండా పెంచడానికి నిదానంగా జీర్ణమయ్యే ఆహార పదార్థాన్ని తీసుకోవాలని ప్రతి ఒక్కరు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మనం తీసుకునే వరి రకాలైనటువంటి కానీ లేకపోతే అపరాలైన ఏవైనా కూడా వాటి గ్లైసెమిక్ ఇండెక్స్ని మనం నిర్ధారించడానికి ప్రధానమైన సమస్య ఏంటంటే ఆ గ్లైసెమిక్ ఇండెక్స్ పరీక్ష అనేది మనకి చాలా ఖరీదవుతుంది. ఇన్వైవో మెథడ్లో చేసేటటువంటి ఆ పరీక్ష మనకి ఒక శాంపిల్ చేయడానికి మనకి భారత ప్రభుత్వం వారి కొన్ని సంస్థలు అయినప్పటికీ ఏదైనా కూడా వారు ఒక శాంపిల్కి 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు తీసుకోవడం జరుగుతుంది. అయితే అలాంటి ఒక పరీక్షని ఇన్విట్రో మెథడ్లో ఎంజైమ్ ఇమ్మొబిలైజ్డ్ మ్యాట్రిక్స్ని మేము డెవలప్ చేసి మైక్రో ఎన్కాప్సులేషన్ చేయడం వలన మేము అదే టెస్ట్ని కేవలం 7,500 రూపాయలకి మేము ఒక టెస్ట్ని చేయగలిగేటటువంటి టెక్నాలజీని ఒక కిట్ బేస్డ్లో మేము బాపట్ల పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ నుంచి తీసుకురావడం జరిగింది. ఆ కిట్కి ఆ తర్వాత పేటెంట్ కూడా టెక్నాలజీ పేటెంట్ కూడా రావడం జరిగింది. మూడవది మా బాపట్ల పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ సెంటర్ శాస్త్రవేత్తల బృందం కలిసి చిల్లీ కాంపాక్షన్ యూనిట్ని డిజైన్ చేయడం జరిగింది. ఎండుమిరప గోతాల్లో తొక్కేటప్పుడు వాళ్ళు ఇది కట్టుకుని వాటిని కాళ్ళతో తొక్కి వాటిని బ్యాగుల్లో నింపడం అనేది జరుగుతుంది. దానివల్ల వాళ్ళకి కాళ్ళు మండటం కానీ అట్ ద సేమ్ టైం గింజ విరిగిపోవటం కానీ, లేకపోతే అది చాలా అన్హైజీనిక్ ప్రాక్టీస్. అలా కాకుండా ఒక హైడ్రాలిక్ ప్రెస్ కైండ్ ఆఫ్ మెషిన్ మేము డెవలప్ చేసాము. అదేమంటే మనం బ్యాగ్ని దానిలో తగిలించేసేసి ఆ మెషిన్ హైడ్రాలిక్ ప్రెస్ అదే చూసుకుంటుంది ఎంతవరకు ఇది నొక్కితే గింజ విరగకుండా ఉంటుంది అనేది చూసుకుని అది బ్యాగింగ్ చేయడంలో ఉపయోగపడుతుంది. ఆ తర్వాత దాన్ని తీసేసి వీళ్ళు బస్తాల్లో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. గంటకి 12 నుంచి 15 బస్తాలు అలా నింపుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది మా మూడవ ఆవిష్కరణ. దీనికి కూడా మాకు పేటెంట్ భారత ప్రభుత్వం నుంచి రావడం జరిగింది. డయాబెటీస్ ఇప్పుడు ఇంత విపరీతంగా ప్రబలిపోతున్న రోజుల్లో ఒక ప్రాసెస్ ట్రీట్మెంట్తో రైస్కి గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గిస్తాము, అది స్లోగా డైజెస్ట్ అవుతుంది అనేది ప్రతి ఒక్కరికి కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది. కాబట్టి మా ఈ ఆవిష్కరణకి ఈ రేటును కూడా తగ్గించడానికి మేము ఏదైతే ఐఓటీ కంట్రోల్స్ ఆర్ ఏ బేస్ని కూడా కాస్త పక్కన పెట్టి ఒక మామూలు మాన్యువల్ కైండ్ ఆఫ్ థింగ్ని కూడా తీసుకురావడానికి దాని కాస్ట్ని 35 నుంచి 40 ఏళ్ళకి తీసుకురావడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాము. బహుశా అది మేము ఇంకొక 4-5 నెలల్లో తీసుకురాగలుగుతాము. ఇవే కాక ధాన్యాన్ని ఆరబెట్టే యంత్రం, మొక్కజొన్న, జొన్న నూర్పిడి యంత్రాలు, మినీ దాల్ మిల్, మినీ రైస్ మిల్, మామిడికాయలను ముక్కలు చేసే యంత్రం, ఇలా అనేక యంత్ర పరికరాలను రూపొందించడంపై పరిశోధనలు, ప్రయోగాలు చేస్తున్నామని కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఏడుకొండలు వివరిస్తున్నారు. పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ సెంటర్లో పంట కోసిన తర్వాత ఆహారంలో నష్టాన్ని నివారించడం, అలాగే ఆహారంలో విలువ జోడింపు, ఈ 2 అంశాలమైన మేము ప్రధానంగా పరిశోధన చేస్తుంటాము. ఇప్పుడు ముఖ్యంగా చేస్తున్న పరిశోధన తీసుకున్నట్లయితే ప్యాడీ డ్రైయర్ అంటే మనం వరిని ఆరుదల చేసే యంత్రం,
ఇది 5 టన్నుల కెపాసిటీ యంత్రం ఒకటి డిజైన్ చేశాము. అలాగే వరికి సంబంధించి కొత్త రైస్ని మనం త్వరితగతిన పాత రైస్గా మార్చే విధానాన్ని కూడా మనం ఇక్కడ ఈ సెంటర్లో రూపొందించడం జరిగింది. అలాగే రైస్కి సంబంధించి ఇంకా ముఖ్యమైన టెక్నాలజీస్ ఏమంటే ఇప్పుడు వచ్చే రైస్ వెరైటీస్లో ఎక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ అనే ఇంపార్టెంట్ పారామీటర్ ఒకటి చూస్తున్నారు. అంటే మనం తినే ఆహారం ఎంత ఫాస్ట్గా రక్తంలో కలుస్తుందనే దాన్ని మనం గ్లైసెమిక్ ఇండెక్స్గా అంటాము. ఇక్కడ తయారు చేసిన స్మార్ట్ కుక్కర్ ఒకటి, దాంట్లో ఏమవుతుందంటే ఈ రైస్లోని గ్లైసెమిక్ ఇండెక్స్ని మనం ప్రాసెస్ ట్రీట్మెంట్ ద్వారా తగ్గించి దాని గ్లైసెమిక్ ఇండెక్స్ దాదాపు 20 పాయింట్ల వరకు దాన్ని తగ్గించడం జరిగింది. మిరపలో అఫ్లోటాక్సిన్స్ ఉంటాయి. ఈ అఫ్లోటాక్సిన్స్కి మనకి రైతు లెవెల్లో అఫ్లోటాక్సిన్లు మిరపలో కానీ ఏదైనా పంటలో కానీ గుర్తించడానికి కూడా ఇక్కడ ఒక కిట్ తయారు చేయబడింది. ఈ కిట్తో మనం 30 నిమిషాల్లోనే మనం చాలా తొందరగా అందులో ఆ శాంపుల్లో అఫ్లోటాక్సిన్ ఉందా లేదా అనేది కూడా చెప్పగలం. ఉదాహరణకి కారం కానీ మన వేరుశెనగ కానీ ఇందులో అఫ్లోటాక్సిన్స్ ఏమైనా ఉన్నాయని చెప్పేది మనం ఈ కిట్ తోటే 30 నిమిషాల్లోనే చెప్పేసేయచ్చు. అదేవిధంగా ఎండుమిరపకాయలను గోతంలో నింపడానికి బయట జనరల్గా మనకు చాలా కష్టమైన ప్రక్రియ. ఇది కాళ్ళు మండుతాయి, చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎండుమిరపకాయలు గోతంలో తొక్కే టైంలో. దానికోసం మన సెంటర్ ఏం చేశారంటే ఒక హైడ్రాలిక్ సిస్టమ్ ఉపయోగించి ఎండుమిరపకాయలని గోతంలో బాగా కంప్రెస్ చేసి తొక్కే మెషినరీ కూడా తయారు చేశారు. పసుపు సంబంధించి కూడా పసుపు ఎలా చేస్తారంటే పసుపు మామూలుగా నీళ్ళల్లో బాయిల్ చేస్తారు. నీళ్ళల్లో బాయిల్ చేయటం వల్ల దాంట్లో ఎన్నో నష్టాలు ఉన్నాయి. నీళ్ళల్లో బాయిల్ చేయటం కాకుండా ఆవిరితో స్టీమ్ బాయిలర్ అనేది కూడా మనం ఫ్యాబ్రికేట్ చేయడం జరిగింది. పసుపు కొమ్ముల్ని గ్రేడింగ్ చేసే యంత్రం, పాలిష్ చేసే యంత్రం కూడా ఇక్కడ డిజైన్ చేసి తయారు చేయబడింది. అదేవిధంగా చిరుధాన్యాలు తీసుకున్నట్లయితే చిరుధాన్యాల్లో పొట్టు తీసే యంత్రాలు కూడా రూపొందించాము. ఒక ముఖ్యమైన టెక్నాలజీ ఈ సెంటర్లో తయారు చేశారు. ఏంటంటే అది వరిలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎంత అని కనుక్కోవడానికి రకరకాల ప్రొసీజర్స్ ఉన్నాయి ఆల్రెడీ, కానీ అవి చాలా ఎక్కువ రేటుతో కూడుకున్నవి. ఇక్కడ మా శాస్త్రవేత్తలు ఏం చేస్తారంటే గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ రేటుతోటే మనం అంటే దానికి కావాల్సిన పదార్థాలు, దానికి కావాల్సిన కెమికల్స్ను తక్కువ రేటుతోటే రూపొందించగలిగి దాదాపు 5 నుంచి 7,000 లోపలే మనం గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది కనుగొనవచ్చు. సో ఈ రైస్లో ఎక్కువ పిండి పదార్థాలు ఉన్నప్పుడు అవి మనం తిన్న వెంటనే మన రక్తంలో కలిసిపోతాయి. ఎంత తక్కువగా రక్తంలో కలిస్తే అంత మంచిదన్నమాట మనం తినే ఆహారం. కానీ రైస్ తిన్నప్పుడు ఏమవుతుందంటే అంతా పిండి పదార్థమే కాబట్టి వెంటనే రక్తంలో కలిసే ఛాన్స్ ఉంటుంది. అలాంటి రైస్ వెరైటీస్లో మనకి గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న రైస్ వెరైటీస్గా వ్యవహరిస్తాము. ఇక్కడ పరిశోధనా స్థానంలో ఏం చేశారంటే ఒక రైస్ కుక్కర్, స్మార్ట్ రైస్ కుక్కర్ తయారు చేశారు. ఈ స్మార్ట్ రైస్ కుక్కర్లో ఏం చేస్తారంటే ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది దాదాపు 20 పాయింట్లు తగ్గించేసి మనకి ఆ రైస్ని వండి పెడుతుంది. అలా వండిన రైసు మామూలుగా మనం కన్వెన్షనల్ మెథడ్లో వాడే రైస్ లాగానే ఉంటుంది, ఏ ప్రాబ్లం లేదు. ఇది ఒక గొప్ప ఆవిష్కరణ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి అగ్రో ప్రాసెసింగ్ సెంటర్స్ అనేవి కూడా ఎస్టాబ్లిష్ చేసాం. నిరుద్యోగ యువత కానీ మహిళలు కానీ ఎవరైనా ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్మాల్ స్కేల్ లెవెల్లో పెట్టుకోవాలంటే మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము. కొంతమంది ఆర్గానిక్ రైసు, కొంతమంది కలర్ రైస్ వెరైటీస్ పండిస్తున్నారు. వాళ్ళు ఉదాహరణకి ధాన్యం తీసుకెళ్ళి బయట రైస్ మిల్లో వేస్తే వాళ్ళు అందులో మనకి వేరే వెరైటీస్ కలిసే ప్రమాదం ఉంది. అందుకని ఆ కలర్డ్ రైస్ కానీ ఆర్గానిక్ రైస్ కానీ మా దగ్గరికి తీసుకొస్తే మా దగ్గర మినీ రైస్ మిల్స్ ఉన్నాయి. ఈ మినీ రైస్ మిల్స్లో ధాన్యం నుంచి రైస్గా మార్చి మేము మిల్లింగ్ చేసి చాలా తక్కువ రేటుతోటే కేజీ వడ్ల నుంచి రైస్ తయారు చేయడానికి ₹2 మాత్రమే తీసుకుంటాం. అలాగే పల్సెస్ కూడా, ఉదాహరణకు మినువులు కూడా ఇక్కడ మా దగ్గర మినీ దాల్ మిల్స్ కూడా ఉన్నాయి. ఈ దాల్ మిల్లో మినువులకు తెచ్చుకుంటే కేజీ ₹15 లెక్కన అతనికి గుళ్ళు చేసి ఇస్తామండి. ఈ విధంగా పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ సెంటర్ ఎప్పుడు రైతన్నలకి ఎల్లవేళలా సహకారం అందించడానికి సర్వశక్తిలా పనిచేస్తుంది. బాపట్లలోని కోతానంతర సాంకేతిక పరిజ్ఞాన కేంద్రం నూతన ఆవిష్కరణలతో తమ సేవలను అందించడంతో పాటు ఔత్సాహిక మహిళలు, నిరుద్యోగ యువత ఎవరైనా చిన్న స్థాయిలో ఆహార శుద్ధి పరిశ్రమలను పెట్టుకోవాలంటే తగిన శిక్షణలు అందిస్తామని వివరిస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.